సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ఇంతకుముందు ఇతర యోగులతో సహవాసమైనటువంటి అంశాన్ని కొంతవరకు చెప్పడం జరిగింది. ఏవల గ్రామంలోని మఠాలలో ఆనందనాథుడని యోగి పొంగవుడు ఉండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజ్ గారి శిష్యులు. ఆయన ఒకరోజు షిరిడి వాసులతో బాబాను చూడడానికి వస్తారు. ఆయన సాయిబాబాను చూసి, ఈయన ఒక అమూల్యమైనటువంటి రత్నము, సామాన్య మానవులివనే కనిపిస్తున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వారు కాదు, ఈయన ఒక అమూల్యమైనటువంటి వజ్రము, ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు అని అట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళిపోతారు. ఈ సంగతి సాయినాథుడు యవ్వనంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విశేషం. బాబా దుస్తులు వారి నిత్యకృత్యాలు. బాబా యవ్వనమందు జుట్టు పెంచుకునేవారు, పహిల్వాన్ వలె దుస్తులు వేసుకునేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహతాకు వెళ్ళినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదుంచేసి వాటిని నాటి నీళ్లు పోస్తూ ఉండేవాడు. ప్రతిరోజు వామన్ తాత్య అనే కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇస్తూ ఉండేవాడు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని పచ్చి కుండలతో తోడి భుజాలపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేవారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట్లో బోర్లిచ్చేవాడు. కాల్సని కుండలైనందువల్ల అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగా అవుతూ ఉండేవి. ఇట్లు 3 సంవత్సరాలు గడిచాయి. సాయిబాబా కృషి వల్ల అక్కడ ఒక పూల తోటలో ఏర్పడింది. దానికి లెండీ బాగ్ అనేటువంటి పేరు పెట్టారు. లెండీ వనంగా పిలిచేవారు. సాయినాథుని పార్థివ శరీరాన్ని ఆ తోటలోనే సమాధి చేశారు. అదే బూటీవాడగా సమాధి మందిర్గా ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. అంటే భక్తులంతా కూడా ఆ సమాధిని తగిలి తమ యొక్క అభిష్టాల్ని నెరవేర్చమని సాయినాథుని ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రదేశంగా మనము చెప్పుకుంటాం. దీన్నే సమాధి మందిర్, బూటీవాడ అని కూడా మనమంతా పిలుచుకుంటాం.